అండి ఫైనల్ అయితే వైజాగ్ బీచ్కి అయితే వచ్చినాం. బీచ్ అయితే చూస్తున్నాం ఫస్ట్ టైం. చాలామంది అయితే ఉన్నారు ఇక్కడ. సో అన్నీ కూడా చూద్దాం రండి. బీచ్ దగ్గర ఏం దొరుకుతాయి అంటే ఏం దొరుకుతాయి. ఇది నా పార్టీ కావచ్చు కదా, పార్టీ డీజే. ఏం ఎంజాయ్ చేస్తున్నారు. మొన్న వస్తానే కదా అటు మస్తు వస్తానే. ఇక్కడ రాక వచ్చినాయి రాగలడు. ముందుకైతే వెళ్తున్నాము ఫుడ్ కోసం. ఇక్కడంతా కూడా చూసింది కానీ ఎక్కడ కూడా ఫుడ్ లేదు సరిగ్గా. ఫుడ్ తినాలంటే బయట తినే ఇక్కడికి కావాలి లేదా తెచ్చుకోవాలి. ఇక్కడ ఫుడ్ అయితే ఏం దొరకట్లేదు. ఒక మిర్చి తప్ప. ఇక్కడ చెప్తాను ఫాస్ట్ ఫుడ్ ఉంది ఇండియన్. చలో చలో. ఏదో ఇసుకతోనైతే రెడీ చేశారు. ఇండియన్ సో ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది కదా, దానికి సంబంధించింది అయితే ఒక బ్లాగ్ అయితే తీసుకుంటారు. బాగుంది. పక్కకే ఇసుక తీసారు. ఫాస్ట్ ఫుడ్ ఏదైతుంది పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది. ఫాస్ట్ ఫుడ్కి అయితే వెళ్తున్నాం. మీరు తినండి. ఫ్లైట్ వస్తుంది కదా. బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. అవే వస్తాయి రా, పోసి వస్తాయి. ఎక్కడ రాక వచ్చినాయి రా. అందుకోలేదా అయిపోయింది. నా తెలుసు మనం ఎక్కడ దాకపోతే అటేనా అటే మరి ఇంకా పోతుంది డైరెక్ట్. ఇది ఉప్పురా మొత్తం ఉప్పే మరి. అది మొత్తం ఎంతకాలం మొత్తం వీక్ అయింది. దాని మొత్తం ఇసుకిసుకనే ఉన్నది. ఇక్కడ కూర్చునేద్దాం. అంతే వెళ్తాం. అందుకుంటాయిరా. అందుకుంటుంది. మనం కూడా అక్కడ వెళ్దా అక్కడ రాకాదు ఇక్కడ మనం ఎందుకంటే ఎంత పోసుకొని వస్తే అంత పోసుకొని
మొత్తం నిండింది కదా. నా పేరు కూడా రాయి. లోకేష్ 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 పేరు రా. పోయిందిరా. రవి నువ్వు ఉన్నావురా. రైట్ రాయ్ మళ్ళీ రాయ్. ఎవరు మా చెప్పమయ్యా. వైజాగ్లా ఎవరిది బీచ్ కూడా ట్రిప్ అయిపోయింది. ఇంకా ఇంకేముంటుంది అంటే చెప్పండి. ఇలా కాకపోతే అలా బాగా వస్తున్నాయి. ఎక్కువ లోపలికి వెళ్ళద్దు ప్రమాదం. అందుకే మస్తు వస్తున్నాయి అలలు. చాలా అంటే చాలా బాగుంది. చాలా పీపుల్స్ ఉన్నారు. సో అట్లా నడుచుకుంటూ వెళ్దాం. చూడరా అయిపోయింది. మై గాడ్ పెద్దదిరా ఇది. పెద్దది వస్తుందిరా. పెద్దదిరా. పెద్దాల వస్తుంది ఇప్పుడు. ఇప్పుడు చూడు వస్తుంది. తాగు వస్తలేదు. నీళ్ళు ఏం చెప్పన్నా తడలు వచ్చినా కొద్ది ఇక్కడ ఎక్కువ అవుతాయి. అక్కడ ఎక్కువ ఉంటాయి తెలుసా. ఇప్పుడు నీళ్ళు ఇక్కడ దాకా ఉన్నాయనుకో అక్కడ ఎక్కువ ఉంటాయి. తడ వచ్చినప్పుడు ఇటు రావాలి. అక్కడ తక్కున్నాయా నీళ్ళు పోయేసరికి అక్కడ ఇంకా ఎక్కువ అవుతాయి. చూడాలి కమ్మినాయా అక్కడ ఎక్కువ అయినాయి. అక్కడ వ్యాపారం మొదలు మన వాళ్ళది. వ్యూ మాత్రం ఏమని ఉన్నది. ఫైనల్గా అయితే బీచ్ కంప్లీట్ అయిపోయింది. కుక్క నానేసి అది అలా వండుకుందాం అని పోయింది. అది నానిపోయింది. అండ్ ఫైనల్గా అయితే బీచ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఫుడ్ తినేసి సో రిటర్న్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. బాయ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు లైట్ హౌస్ దగ్గరికి అయితే పోతున్నాం. అందుకే గుర్రాలు ఉన్నాయి. ఎట్లా
అయితే ముట్టకు రే ఉరుకుతాయి. దగ్గర పోయినా కూడా తంతేరా ఇటు నమ్మద్దు. మంచిగా ఇచ్చినట్టు వారే బాగా అరే ఇది బాగా డేంజర్ ఇట్లా ఉన్నది లోతు అట్లా ఉండదు బాగా ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం. నేను ఎంజాయ్ చేసుకుంటూ ముందుకు పోతాను. చాలా అంటే చాలా మంది ఉన్నారు ఏమో కదా. బీచ్ దగ్గర అయితే లెమన్ జ్యూస్ రావచ్చు. ఇంకేం దొరకట్లేదు ఇక్కడ. ఫ్రెష్గా ఉంటాయి అదొకటి తప్ప. అందుకే లెమన్ జ్యూస్ తీసుకున్నా. గ్లాస్ 20 రూపాయలు. వేరే దగ్గర 20 రూపాయలు ఉంది. ఇక్కడ ఒక దగ్గర 20 రూపాయలు. అండి విశాఖ ఉత్సవం అయితే జరుగుతుంది. అందుకే ఇక్కడ సెలబ్రేషన్స్ అన్నీ కూడా చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. అన్నీ సింగింగ్ తర్వాత డ్యాన్సింగ్ తర్వాత చాలా ఉన్నాయి. 31st వరకు అయితే ఉంటుంది అట 31వ తేదీ వరకు.